పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ పెద్ద ప్లానే వేసింది. ఆ ప్లాన్ ప్రకారమే ఇప్పుడు ముందుకెళ్తుంది. నాగబాబు ఎంట్రీతోని అక్కడ ఉన్నటువంటి పరిణామాలన్నీ కూడా టోటల్గా మారిపోయాయని ప్రజలందరూ కూడా ఇప్పుడు అనుకుంటూ ఉన్నారు. సో ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆధీనంలో ఉన్నప్పటికీ ఆయన మాత్రం డిప్యూటీ సీఎం హోదాలో అదేవిధంగా 5 శాఖలకి మంత్రిగా ఉన్నాడు కాబట్టి కంప్లీట్గా ఆ పనుల్లోనే ఫుల్ బిజీగా ఉంటున్నాడు. సో ఆ బిజీలో కారణంగానే పిఠాపురం నియోజకవర్గాన్ని అంత పెద్దగా పట్టించుకోవట్లేదు లేదు అనే విధంగా కొంతమంది ప్రజలు కూడా ఫీల్ అవుతున్నప్పటికీ ఇప్పుడు నాగబాబు ఎంట్రీతో మాత్రం ఈ సీన్ మొత్తం కూడా రివర్స్ అయిపోయింది. ఎందుకంటే ఈ పిఠాపురం నియోజకవర్గం యొక్క ప్రాధాన్యత కావచ్చు, అదేవిధంగా దీని యొక్క బాధ్యత మొత్తం కూడా నాగబాబు గారు చూసుకుంటారు. పవన్ కళ్యాణ్ ఆ బాధ్యతలు మొత్తం కూడా నాగబాబు గారికి అప్పచెప్తాడనే విధంగా అయితే ఇంకొక న్యూస్ వినిపిస్తుంది. ఎందుకంటే నాగబాబు గారి గురించి అందరికీ తెలిసిందే. ఆయన జనసేన పార్టీకి బ్యాక్ బోన్ గా ఉంటూ పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంత బిజీగా ఉన్నా కూడా జనసేన పార్టీకి సంబంధించి అన్ని విషయాలు కూడా పట్టించుకుంటూ ఆ పార్టీ యొక్క స్ట్రాంగ్ గా ఉండడానికి మెయిన్ రీజన్ ఖచ్చితంగా నాగబాబు గారే. అయితే ఆయనకి ఇచ్చిన మాట మేరకు ఎమ్మెల్యేల కోటాలో ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు, ప్రమాణ స్వీకారం కూడా చేశారు. తొందరలోనే మంత్రివర్గంలో కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. అయితే ఇదంతా కూడా చూసిన తర్వాత ఇప్పటి వరకు ఒకటే సభలో ఇటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, తన కొడుకు నారా లోకేష్ మంత్రిగా ఒకటే సభలో ఉన్నారు, ఒకటే ఫ్యామిలీ నుంచి. సో అదే విధంగా ఇప్పుడు ఈయన కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, ఇంకొక మంత్రిగా నాగబాబు. సో సేమ్ ఫ్యామిలీ నుంచి ఇద్దరు అనే విధంగా నెక్స్ట్ వీళ్ళే కనిపించబోతున్నారు. ఏదేమైనప్పటికీ ఈ రోజు రేపు 2 రోజుల వరకు కూడా నాగబాబు గారు పిఠాపురం నియోజకవర్గంలో ఆయన మొత్తం కూడా అక్కడ పర్యటించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడ ఏం జరుగుతుంది, రీసెంట్గా వర్మ గారు కూడా అక్కడ అన్ని వీధుల్లో తిరిగి చెత్త పేరుకుపోయిందని, మురికి కాలువలు క్లీన్ చేయట్లేదని ఇక్కడ కలెక్టర్ కూడా ఆయన కొంత ఫిర్యాదు ఇచ్చారు. సో ఆ విధంగా మళ్ళీ జరగకుండా ఇప్పుడు ఈయన కంప్లీట్గా ప్రతి ఒక్క ఏరియాని కూడా తిరిగి ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ కూడా తెలుసుకొని ఈ నివేదిక మొత్తాన్ని కూడా పవన్ కళ్యాణ్కి అందిస్తే ఆయన వాటన్ని కూడా క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తారు. సో మొత్తానికైతే ఓన్లీ పిఠాపురం నియోజకవర్గమే కాకుండా ఉభయ గోదావరి జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మొత్తం కూడా నాగబాబు గారే చూసుకుంటారనే విధంగా ఇంకొక న్యూస్ కూడా వినిపిస్తుంది. ఏదేమైనప్పటికీ నాగబాబు గారు ఎంట్రీ ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్కి కొంత ఊరట వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆయన 5 శాఖలకి మంత్రిగా, డిప్యూటీ సీఎంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కడికి ఆయన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడడం కావచ్చు, ఎలక్షన్స్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఆయన ప్రసంగాలు చేయడం కావచ్చు, ఇందులో ఫుల్ బిజీగా ఉండి ఒక చోట పట్టించుకొని ఇప్పటికే కొన్ని మీటింగ్స్కి అటెండ్ అవ్వట్లేదని కొంతమంది అయితే చాలా మంది ఆయన వేలెత్తి చూపిస్తున్నారు. సో ఇక మీదట నాగబాబు గారు వచ్చిన తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావని ప్రజలైతే ఫీల్ అవుతున్నారు. మరి అక్కడ పిఠాపురం నియోజకవర్గంలో కొంతమంది రాజకీయ పరిణామాలు కావచ్చు, 2 పార్టీల మధ్య టీడీపీ జనసేన మధ్య గొడవలు అవుతున్నాయని, వర్మ వేరే దారి చూసుకుంటున్నాయి, ఇట్లా రకరకాలుగా వినిపిస్తున్నాయి. సో వీటన్నిటికీ కూడా నాగబాబు గారు వచ్చిన తర్వాత ఒక చెక్ పెట్టారు అనే విధంగా అయితే కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. చూద్దాం మరి నాగబాబు గారు ఇక్కడ ఎమ్మెల్సీలోకి ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటి నుంచే తన అడుగులన్నీ కూడా మొదలు పెట్టాడు. సో మరి ఆయన పరిపాలన ఏ విధంగా ఉంటుంది, ప్రజల్లో ఆయన ఎలాంటి మంచి పేరు తెచ్చుకుంటాడో చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు.